శరణం గచ్చామనే సినిమా ఒక సాహసోపేతమైంది. ఈరోజు కాంటెంపరీ ఇష్యూ, ఇది కరెంట్ ఇష్యూ. ఈ ఇష్యూలో రిజర్వేషన్స్ కావాలా, పేదలకు కావాలా అంటే ఒక చర్చ జరుగుతూ ఉంది, తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. అంటే సంపన్నులైన పిల్లలు కూడా మళ్ళీ రిజర్వేషన్లు ఉపయోగించుకోవడంలో ఉపయోగం ఉందా? అంటే రిజర్వేషన్లతో పైకొచ్చి సంపన్నులై ఆర్థిక వనరుల్ని ఏర్పరచుకొని మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా అదే స్థాయికి అదే రిజర్వేషన్ల కోసం ముందుకెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ ఒకవైపు జరుగుతూ ఉంది. అట్లాగే అణగారిన కులాలకి, అణచబడుతున్న కులాలకి ఈరోజు రిజర్వేషన్స్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అణగారిన కులాల శాతం ఎంత, అణగారిన కులాల వారికి మనం ఇవ్వాల్సింది ఎంత, ఇచ్చింది ఎంత అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇట్లాంటి చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ సినిమా తీయటం అనేది నిజంగా సాహసోపేతమైంది. ఈ సాహసోపేత చర్యలో ఈ సినిమా ద్వారా అద్భుతమైన కాన్సెప్ట్ని, అద్భుతమైన ఆలోచనల్ని పంచాలి. వాటిని పంచడంతో పాటు సినిమాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, సినిమా తీస్తామంటే నేను తప్పుపడతాను. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా అనేది డబ్బుతో ముడిపోయినదే, కానీ డబ్బు కావాల్సిందే. సినిమా తీస్తే డబ్బు పోగొట్టుకోవడం సినిమా తీయొద్దు. అట్లా సినిమా తీస్తే ఏమవుద్దంటే ఏ ఆశయమైనా, ఏ సిద్ధాంతమైనా ఏముంది, ఆయన అంబేద్కర్ సినిమా చేసిండు. గతంలో కూడా చాలామంది కొన్ని అద్భుతమైన వ్యక్తుల జీవిత చరిత్రలు తీసినప్పుడు కూడా కొన్ని కామెంట్లు ఉండడం జరిగింది. ఆయన సినిమా తీసిండు, ఎవరు చూసిండు సినిమా అంటే అది మనల్ని మనం అవమానించుకున్నట్టు. మనం ఎవరి కోసమైతే, ఏ ఆశయం కోసమైతే, ఏ వ్యక్తి కోసమైతే మనం సిద్ధాంతాన్ని ప్రజలకు చెప్పడానికి ట్రై చేస్తున్నామో ఆ ఆశయం వెనకబడినట్టు. కాబట్టి ప్రేమరాజ్కి నేను చెప్పదలుచుకునే అంటే, మురళికి, ప్రేమరాజ్కి ఇది కమర్షియల్ హిట్ కావాలి. దానికి కావాల్సిన హంగులు ఇవన్నీ ఏర్పాటు చేసుకోండి. ఎక్కువ మంది సినిమా చూస్తే కదా, ఎక్కువ మంది తెలిస్తే కదా ఈ సినిమా గురించి, దీంట్లో భావజాలం గురించి, దీంట్లో చెప్తున్న త్యాగాల గురించి, ఈ చర్చకున్న ప్రాముఖ్యత గురించి తెలిసేది. కాబట్టి ఈ సినిమాని ఎక్కువ మంది చూసేట్టుగా ప్రయత్నం చేయండి. డబ్బులు పోగొట్టుకోవడం కోసం మాత్రం సినిమా తీయొద్దు, ఓ కాన్సెప్ట్ చెప్పడం కోసం మాత్రమే సినిమా తీయొద్దు. దీన్ని ఎక్కువ స్థాయిలో పెంచండి, దీన్ని కమర్షియల్ చేయండి. ఆ కమర్షియల్ చేసే విధానంలో మీ భావజాలాన్ని ఎక్కడ కూడా వాటికి ఆటంకం కలగకుండా చెప్పండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. డెఫినెట్గా జయమందర్ కూడా అదే చెప్పాం, మనం జయబోల్ తెలంగాణ కూడా అదే చెప్పాం. కాబట్టి ఆ కాన్సెప్ట్ వెళ్తే మాత్రం ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. ఎక్కువ మందికి రీచ్ అవ్వటం వల్ల ఈ సిద్ధాంతానికి ఒక విలువ పెరుగుతుంది. ఆ విలువను పెంచడానికి ట్రై చేస్తారని నేను నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్గా మారి సినిమా రంగంపై ఉన్నటువంటి ఆసక్తితో ఫస్ట్ మూవీని నిర్మాతగా బాధ్యతలు చేపడుతూ ఇలాంటి సినిమాని అందించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ప్రొడ్యూసర్ బొమ్మకు మురళి గారు. సో వారికి బెస్ట్ విషెస్ని అందిస్తూ, మరొకసారి బర్త్డే విషెస్ని అందిస్తూ వారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సినిమా శరణం గచ్చామిని టైటిల్ సాంగ్ను లాంచ్ చేస్తూ ఒక సెలబ్రేషన్ మొహల్లో ముందుకు వెళ్తున్నాం. ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, నాకు సినిమాకి సంబంధించిన రిలేషన్ ఎక్కడ లేదు. కాకపోతే పరిస్థితులు నన్ను దీంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నమే శరణం గచ్చామి. సినిమా శరణం గచ్చామి ఒక టైటిల్ బయటికి రావాలి అని అంటే ఒక అంతర్మదం ఉండి దాంట్లో నుంచి బయటికి వెళ్ళింది. సమాజంలో చూస్తున్న ఈ 20th సెంచరీలో ఏమైతే అవకతవకలు మనల్ని పించి చేస్తున్నాయో అది నన్ను ముందుకు నెట్టింది. మనకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్స్ ఉన్నాయి, మనుస్క్రిప్ట్స్ ఉన్నాయి, ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి, భగవద్గీత ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అన్నీ ఏం చెప్తుంది అంటే మానవ మనగడ ఎలా ఉంటే మనం మనతోటి ఉన్న వాళ్ళందరి మంచిగా బతకడం అనేది నేర్చుకోవడం అనేది నిర్దేశిస్తుంది. మరి ఈ కొత్తది ఏంటిది? రాజ్యాంగం. సో హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ అనేది ఒక క్వశ్చన్ పించి చేస్తూ మనం కొత్తది పాటిస్తున్నాం. సో ఇది రిప్లేస్ చేస్తుంది ఇవన్నీ. అంటే అది స్క్రీన్ ప్లే కూడా పెట్టాను. సో దీన్ని ప్రేమరాజ్ గారికి వినిపించాను. అన్న ఇదేందో మూవీ ఇలా ఉంది అని అంటే క్యాస్టిజం అవి క్యాస్టిజం మనం వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఇట్ మచ్. సో మూవీ అంటే మూవీ లాగానే ఉండాలి, ఏదో అంబేద్కరిజం అంటే అంబేద్కరిజం లాగానే ఉండాలి. బట్ వాట్ ఈస్ దిస్? మనం కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకోవటం అనేది తప్ప.
మన జీవితం గురించి మనం మాట్లాడుకోవడం తప్ప, మన పిల్లల కొరకు మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ తప్ప. సో దానిని మనం కమర్షియల్గా ఒక మూవీ రూపంలో రూపుదిద్దుకున్నదే శరణం గచ్చామి. దీంట్లో పాటలు, కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైట్స్, రొమాన్స్, ఒక స్టూడెంట్ లైఫ్ తోటి మన మూవీ నడుస్తుంది. స్టూడెంటు అంటే మన జర్నలిజం చేస్తున్న ఒక స్టూడెంటు, అతను ఒక సర్వే చేసుకుంటూ పోతే ఒక రిజర్వేషన్ అనే ఒక పాయింట్ బోత్ ఓసీ వాళ్ళకి నాన్ ఓసీ వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం విజువలైజ్ చేసుకుంటున్నాం. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యాక్చువల్లీ సొసైటీలో మనం కూడా చూస్తున్నాం అన్నీ. రిజర్వ్డ్ పీపుల్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, హ్యాండిక్యాప్డ్, దీస్ ఆర్ ఆల్ రిజర్వ్డ్ గ్రూప్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ కులాలు ఎనీథింగ్. ఇక నాన్ రిజర్వ్డ్ పీపుల్ అంటే ఓసీ వాళ్ళు అంటే అది ఈ గ్రూప్లో మనకు ఎడ్యుకేషన్ పరంగా, హక్కుల పరంగా అన్ని రకాలంగా ఏ విధంగా మనకి ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన కమర్షియల్ ఎలిమెంట్స్ ప్రతిదీ పూసగుచ్చినట్టు మన ప్రేమరాజ్ గారు చెప్పారు. ఇది అప్రూవల్ చేయడానికి దీన్ని ఇలా పట్టుకొని మురళి ఈ లైన్ చాలా బాగుంది, నా ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ, నా బ్లెస్సింగ్స్ మీకు కంపల్సరీ అవసరం ఉంది అని చెప్పి మా భుజం తట్టి వెన్నెంట ఉండి ఈ మూవీకి షూటింగ్ కంప్లీట్ అయ్యే దిశ దాకా తీసుకెళ్ళింది మహానుభావుడు మన పర్చూర్ బ్రదర్స్ గారు. సారే లేకపోతే ఇంత ధైర్యం వచ్చేది కాదు, ఇంతవరకు వచ్చేది కాదు. మూవీ ఆల్మోస్ట్ కమర్షియల్ ఆస్పెక్ట్, షూటింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ అయిపోయినాయి. టాకీ పార్ట్ ఇప్పుడు షూటింగ్లో మనం పాటలు నడుస్తున్నాయి. సో మోస్ట్లీ మే, జూన్ మంత్లో మనం రిలీజ్ పోవచ్చు. దానిలో భాగంగా ఇంకా కొన్ని కమ్యూనికేషన్స్ ఉంటాయి. సో ఈ మూవీ కంప్లీట్గా ఈ కాస్ట్ కానీ ఇంకా వేరేదేది అంబేద్కర్ అవి వాళ్ళందరూ మన ఆశీర్వాదంతో మనం ముందుకు పోతూనే ఉన్నాం. ఇక మనం అవన్నీ మాట్లాడి మనం టైం చేసి చేయకుండా మనకిచ్చిన విధులు రెస్పాన్సిబిలిటీ ఫలాలని మనం అనుభవించడం ఎలా బెటర్ వేగా మన పిల్లలకి ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనే విషయాన్ని మూవీలో మనకు అర్థమయ్యేది. ఈ అర్బనైజ్డ్ వాళ్ళు, మోడర్న్ వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటే అది బెటర్ అనే విధంగా మూవీని చిత్రీకరించారు. అద్భుతంగా దాని అవుట్పుట్ వచ్చేదండి. మొన్న మేము ఎడిటింగ్ చేసి చూసినాం. సో ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సభకు వచ్చేసి అందరూ మీ ఆశీర్వాదంతో అంచేత తక్కువగా అసలు మమ్మల్ని ఎవరిని మాట్లాడవద్దన్న నేను. ఇంచేతంటే ఇది ఒరిజినల్ ఆడియో ఫంక్షన్ కాదు, కేవలం అంబేద్కర్ గారు ఆయన కోసం ఆయన పుట్టినరోజు 125వ పుట్టినరోజు విశేషంగా భారతదేశం అంతా గర్విస్తూ ఆయనకి నివాళులర్పిస్తున్న రోజున ముందు ఇది రిలీజ్ చేయాలనే దాంతో చేసిన రోజు ఇది. దానికి దర్శకరత్న రాఘవేంద్ర మన రాసనాండ రావటం చాలా చాలా బాగుంది. మురళి గారు ఈ న్యాయంగా ఈ సినిమాకి డబ్బు మాత్రం పెట్టలేదు, తెలివితేటలు కూడా పెట్టుబడి పెట్టాడు ఆయన. అలాగే మా ప్రేమరాజు, మా శిష్యులందరూ గొప్ప వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి మంచి యాక్టర్ అయ్యాడు, వీరుపోట్ల డైరెక్టర్ అయ్యాడు, దశరథ్ డైరెక్టర్ అయ్యాడు. అట్లాగే ఈ సినిమాతో గ్యారంటీగా మా ప్రేమరాజు బ్రహ్మాండమైన డైరెక్టర్ కాబోతున్నాడు. ఇది మా శంకర్ చెప్పినట్టుగా ఇది ఆడే సినిమా అండి. ఇది ఏదో స్లోగన్లు చెప్పేది అట్లాంటిది కాదు. ఇతివృత్తం అలా ఉంటుంది కానీ అన్ని కావాల్సిన నవరసాలు మొత్తం ఈ సినిమాలో ఉన్నాయి. అలా తయారు చేశాడు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. మాకు కృతజ్ఞత చెప్పారు కానీ వాళ్ళలోంచి పుట్టిన దానికి ఎవరిలో అయినా ఉప్పు కొంచెం వేసి కారం కొంచెం వేసి అట్టా చేయగలం తప్ప అసలు పిండి వంటలు వాళ్ళే అంత అద్భుతంగా చేశారు. ఈ సినిమా అత్యద్భుతంగా ఆడాలి. మళ్ళీ ఆడియో ఫంక్షన్ నాడు కలుసుకుందాం. చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ మాట్లాడేసిన వాళ్ళు, మాధవరావు గారు, కృష్ణయ్య గారు, మురళి గారు, ప్రేమరాజ్ గారు వారు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తున్నాము. అవి చూస్తుంటే నాకేం గుర్తొస్తుందంటే సంబరాల రాంబాబు గుర్తొస్తుంది. అంబేద్కర్ గారు ఉత్సవ విగ్రహమా, సంబరాల రాంబాబా?
అంబేద్కర్ ఒక మానవుడా, ఒక మహనీయుడా, ఒక గొప్ప శాస్త్రవేత్త, ఇవన్నీ రాజ్యాంగం రచించినటువంటి మూల పురుషుడా, వాటిని గురించి తక్కువ మాట్లాడి మనం సంబరాలతో ఎక్కువ చేస్తున్నామని నాకు బాధగా అనిపిస్తుంది. దీనికి పోటీపడి పార్టీలు ఈ సంబరాలు చేస్తున్నాయి. రెండు మూడు విషయాలు చెప్పి నేను విరమిస్తాను. ఒకటి ఏంటంటే, రాజ్యాంగం ఆయన లేకపోతే రాజ్యాంగం లేదు, అంత గొప్పగా రాశాడు. ఒక వార్త, ఆ రోజుల్లో రాజ్యాంగం ఎవరితో రాయించాలని ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఆలోచించి ఇంగ్లాండ్ పోయి ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగారట, ఎవరైతే బాగుంటుందంటే, పిచ్చోడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ప్రపంచం మొత్తం మీద దిట్టైనటువంటి అంబేద్కర్ మీ దేశంలో ఉన్నారు అని. అది ఆయనకున్నటువంటి అర్హత. ఆవాసం చేసి సినిమా తీస్తున్న మురళి గారికి, అదేవిధంగా నా మిత్రుడు ప్రేమరాజ్ గారు, అదేవిధంగా మాస్టర్జీ గారు. సమయం అయిపోయింది. ఏదేమైనా ముఖ్యంగా మరి ప్రేమరాజ్ గారు ఆయన జీవిత చరిత్ర తీసుకుంటే చాలా బీద కుటుంబంలో పుట్టి వరంగల్లో కొన్ని సీరియళ్ళు, పాటలు రాసుకుంటూ ఈ స్థాయికి వచ్చి మరి ఇప్పుడు 3-4 సినిమాలు దాదాపు రిలీజ్ అయినాయి. అవన్నీ కూడా చాలా మంచి పిక్చర్లు. నగరం నిద్రపోతున్న వేళ అయితేనేమి, ఆకాశంలో సగం అయితేనేమి, ఇవన్నీ కూడా మంచి కాన్సెప్ట్ మీద తీసిన వ్యక్తి. మరి ఇప్పుడు అంబేద్కర్ మీద మరి మురళి గారి తోడుతోటి మరి ఈ సినిమా తీయడం అందరికి కూడా చాలా సంతోషకరం. మరి వాళ్ళందరికీ కూడా మీ ఆడియన్స్ అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలి. శంకర్ గారు చెప్పినట్టుగా సినిమా చూడాలంటే డబ్బులు రావాలి, డబ్బులు వస్తేనే జనం కూడా చూసిండ్లని. చూడకున్నా పర్వాలేదనంటే సినిమా అందరికీ అందుబాటులో ఉండాలి, అందరం చూడాలి. కంపల్సరీ దీన్ని సక్సెస్ కానీ ఇంకా రిలీజ్ కాలేదు, కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ గొప్ప వాళ్ళే. ఇంత బీసీ కాన్సెప్ట్ మీద ఉన్న వాళ్ళను మంచి వాళ్ళను వేదిక మీద ఉన్నారు. వీళ్ళందరూ ఆశీస్సులు కూడా ఉంటాయి. ఈ సినిమా సక్సెస్ కావాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. 125వ జయంతి సందర్భంగా ప్రేమరాజ్ మురళి కలిసి తీసిన సినిమా శరణం గచ్చామి. అంబేద్కర్ గారు ఈక్వాలిటీ కావాలని ఇప్పుడే కాకి మాధవరావు గారు చెప్తూ చాలా విషయాలు చెప్పారు. బట్ అన్ఫార్చునేట్గా ఆయన చెప్పినట్టే మనం ఆయన బొమ్మలకే పరిమితం చేసాం, బొమ్మలకే ఉంచేద్దామని ఇంకా ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆయన సోషల్ ఈక్వాలిటీ కావాలన్నారు, ఎకనామిక్ ఈక్వాలిటీ కావాలన్నారు, పొలిటికల్ ఈక్వాలిటీ కావాలన్నారు. 67 సంవత్సరాలు వచ్చినాక కూడా ఇంతవరకు మనం ఆ ప్రయత్నం ఎవ్వడం చేయలేదు, ఇంకా దిగజారిపోతున్నాం. ఇప్పుడే మాధవరావు గారు మాట్లాడుతూ మన దేశంలో డబ్బున్నోళ్ళ సంఖ్య పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోతుంది, విపరీతంగా పెరుగుతుంది అంటున్నారు ధనవంతుల సంఖ్య. ఎందుకు పెరుగుతుందంటే ఈక్వాలిటీ లేకుండా మనం చేసుకుంటున్నాం. మనం 67 సంవత్సరాలు అయినాక ఇంకా కులాలు మతాలు ఇవి అనుకుని కొట్టుకున్నాం. ఈక్వాలిటీ కోసం ఏ రోజు ట్రై చేయట్లేదు. డబ్బు ఉన్నవాడు ఈక్వాలిటీ వద్దు, వాడికి అక్కర్లేదు కాబట్టి వాడు అణగదొక్కడానికే ప్రయత్నం చేస్తాడు. మనం అణగదొక్కబడ్డాం కాబట్టి అణగదొక్కబడ్డాం అని చెప్పుకుంటూనే బతుకుతున్నాం తప్ప దానికి అక్కడి నుంచి పైకి ఎదుగుతానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం అనేది తెలియదు. ఈ కొట్టు విట్టాడుకుంటూ మనం ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ప్రేమరాజు కానీ మురళి కానీ ఈ ఆశయం మీద తీసిన సినిమా ఆడాలని, మనం కూడా ఇంకా ఎదగాలని, అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించాలి. ఒక నూతన ఒరవడి సృష్టించేటటువంటి శరణం గచ్చామి సినిమా తీసినటువంటి మురళి ప్రేమరాజు గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే సినిమా మనము ఒక విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రజల కోసం సినిమా కోసం ప్రజల కోసము సినిమా ప్రజల అభిరుచులకు తగ్గట్టు చేయాలన్నా, ప్రజలను ప్రభావితం చేసేటట్టు సినిమా తీయాలన్నా. అంటే ప్రజల అభిరుచులకు తగ్గట్టే సినిమా తీస్తున్నారు కానీ
ప్రజలను ప్రభావితం చేసేటటువంటి సినిమాలు ఈ మధ్య కాలంలో దాసరి గారు ఇంకా అనేక మంది మహానుభావులు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు వాళ్ళు ప్రజలను ప్రభావితం చేసేటటువంటి సినిమాలు చూశారు. ఈరోజు ఈ మధ్య కాలం లోపల ఎందుకంటే వాళ్ళు అనొచ్చు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా డబ్బును ఉడగొట్టుకుంటామా. మేము అడుగుతున్నాం, మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ సమాజానికి రాంగ్ డైరెక్షన్ కూడా ఇచ్చేటటువంటి నైతిక బాధ్యత మీ మీద లేదని ఈరోజు సమాజం అడుగుతుంది. ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు, భారతీయ సమాజాన్ని కూడా. ఎందుకంటే సమాజాన్ని ఎట్లా పోతే అట్లా తీసుకుపోవడం కాదు. ఈరోజు సినిమా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసేటటువంటి శక్తివంతమైనటువంటి సాధనాలు ఇవన్నీ. ఈ శక్తివంతమైనటువంటి సాధనాలు మీద సామాజిక బాధ్యత ఉంది, నైతిక బాధ్యత ఉంది. ప్రజలను ప్రభావితం చేసి ప్రజలను రైట్ డైరెక్షన్లో తీసుకుపోయి ప్రజలను ఎప్పటికప్పుడు ఎదుగుతున్న సమాజానికి తగ్గట్టుగా ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయవలసినటువంటి బాధ్యత సినిమా మీద, మీడియా మీద ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మా డబ్బులను లాస్ చేసుకోవడానికి వీల్లేదు. సరే, మీరు డబ్బులు లాస్ చేసుకోవద్దు కానీ సామాజిక విలువలను కూడా పతనం చేయొద్దనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఈ విషయం లోపల మరి కొత్త ఒరవడితోటి మురళి గారు, ప్రేమరాజు గారు లాస్ అయినా పర్వాలేదు, మా సినిమా సమాజాన్ని ప్రభావితం చేయడానికే తీస్తామని చెప్పి ధైర్యంతో చేసినందుకు వారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే మనం జనాభా యొక్క అభిరుచులకు తగ్గట్టు పోవడం కాదు, జనాన్ని ప్రభావితం చేసే విధంగా తీసుకుపోవాలి అని ఒక నూతన ఒరవడితోటి ఈ సినిమా తీసుకురావడం నిజంగా అభినందించే విషయం. స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రం, అదేవిధంగా దోపిడీ, పీడన, వివక్షత లేనటువంటి ఒక నవ సమాజ నిర్మాణం కోసం, అంబేద్కర్ కలలు కన్న సమాజం కోసం మనం ప్రయత్నం చేయాలని ఆలోచనతోటి ధైర్యం చేసి సినిమా తీసుకురావడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇదే సందర్భంగా రిజర్వేషన్ల మీద రకరకాల కాన్సెప్ట్లు. రిజర్వేషన్లు అంటే చాలామంది మా దాంట్లో బీద వాళ్ళు ఉన్నారు, మాకు రిజర్వేషన్లు కావాలని జాట్లు అడుగుతున్నారు. మా దాంట్లో బీద వాళ్ళు ఉన్నారు, తిననీక లేని వాళ్ళు ఉన్నారని పటేన్లు అడుగుతున్నారు, మరాఠాలు అడుగుతున్నారు. ఇంకా అనేక వర్గాలు దేశం లోపల రిజర్వేషన్ల కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతుంది. రిజర్వేషన్లు ఎందుకు పెట్టాడు అంబేద్కర్? అంబేద్కర్ యొక్క మూలాలు ఎందుకు రిజర్వేషన్ల మీద రిజర్వేషన్లు పెట్టాడో ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఈ సినిమా ద్వారా రిజర్వేషన్ల యొక్క స్ఫూర్తి ఏంటిది, రిజర్వేషన్ల యొక్క మూలాలు ఏంటిది, ఎందుకు రిజర్వేషన్లు పెట్టారో ఈ సమాజానికి, ఈ దేశానికి చెప్పడానికి మురళి గారు, ప్రేమరాజు గారు ప్రయత్నం సినిమా చూడలేదు కానీ ఆ దిశగా ఉంటుందని రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని అక్కడ ప్రతిబింబింపజేస్తారని చెప్పి నేను ఆలోచిస్తున్నా. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు ఇది. చాలామంది రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం అనుకుంటున్నారు. కాదు, రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు, కుల నిర్మూలన పథకం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. సామాజిక వివక్షత నిర్మూలించడానికి, సమాజంలో సమాజాన్ని తీసుకురావడానికి, అన్ని వర్గాలకు అధికారాన్ని అన్ని వర్గాలకు అందించే సాధనము రిజర్వేషన్లు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే రిజర్వేషన్ల మీద చెప్పాలంటే గంట తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా సూక్ష్మంగా చెప్పేది ఏంటిదంటే ఈ సమాజం లోపల పేద కులాలకు అధికారం వస్తే తప్ప సామాజిక వివక్షత తొలగిపోదు. ఉదాహరణకు మన ఒక దళితుడు, ఒక మాదిగ, ఒక మాల, లేదా ఒక వడ్డెర బీసీల్లో, లేదా ఒక రజకుడు, ఒక నాయ బ్రాహ్మణుడు ఉంటే ఆ కులాల లోపల కొందరు డబ్బున్నోళ్ళు, ఆస్తి ఉన్నోళ్ళు కూడా ఉండొచ్చు. కానీ సమాజంలో ఆ కులాలకు గౌరవం లేదు. ఇట్లే వేదిక పెడితే ఒక ఓ 4 ఇతాచలు ఉన్న వడ్డెరాయన వచ్చినా, ఓ చిన్న కంపెనీ పెట్టుకొని లోన్ తీసుకొని పెట్టుకున్న మా మాదిగా మాల సోదరుడు వచ్చినా వేదిక మీదకి పిలవరు. కానీ పెద్ద కులాల వాళ్ళు వచ్చేస్తే వేదిక మీదకి ఆ గ్రామాలలో తీసుకుందాం. ఇక్కడ అంటే జర ఎలివేటెడ్ సెక్షన్, ఇక్కడ కొద్దిగా ఎదిగింది కాబట్టి అందరినీ పిలుచుకుంటాం మనం. ఒక గ్రామ సభ జరుగుతుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద రెడ్డి లేదా చౌదరిని వేదిక మీదకి పిలుస్తారు. డబ్బున్న అంటే ఆ కంపెనీ పెట్టినటువంటి మాలమాదిగ సోదరుని పిలువాడు. మరి ఎవరిని పిలుస్తారా? అక్కడ అదే గ్రామంలో ఒక ఐఏఎస్ అయినటువంటి
అదే గ్రామంలో గ్రూప్ అనే డిఎస్పీ వచ్చిన ఒక మాదిగ, ఒక ఒడ్డెర, ఒక మాల సోదరుణ్ణి వేదిక మీదకి పిలుస్తారు. అంటే పేద కులాలకు గౌరవం ఎప్పుడు ఇస్తున్నాము? అధికారంలో ఉంటేనే గౌరవం ఇస్తున్నాం, కానీ డబ్బు సంపద ఉంటే గౌరవం ఇస్తలేము. ఈ అధికారం ఎక్కడికి వస్తుంది? అధికారము అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని రిజర్వేషన్ల ప్రకారం ఆ రిజర్వేషన్లు వస్తే ఆ రిజర్వేషన్ల ద్వారా విద్య ద్వారా ఉద్యోగం ద్వారా అధికారం ద్వారా సామాజిక గౌరవం పెరుగుతుందే తప్ప సంపద ద్వారా డబ్బు ద్వారా ఈ పేద కులాల గౌరవం పెరగదు. అందుకే రిజర్వేషన్లు అంటే రిజర్వేషన్ల ద్వారా విద్య ద్వారా ఉద్యోగం ద్వారా అధికారం ద్వారా ఈ కులాల సామాజిక గౌరవం పెరుగుతుంది, సామాజిక సమానత్వం వస్తుంది. అందుకే రిజర్వేషన్లు పెట్టారు. ఇంకొక పారామీటర్ ఏంటిదంటే పేద కులాలకు ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశం లోపల కొన్ని కులాలకు కొన్ని వర్గాలకే వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఈ దేశంలో చాలా రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఈ సమాజంలో భారతీయ సమాజంలో కులమా వర్గమా అని. దీని మీద అందరు మొట్టమొదటిసారిగా వర్గ దృక్పథము, కుల దృక్పథం లేదు, వర్గ దృక్పథం అని చర్చ చేశారు. కానీ చివరకు కమ్యూనిస్టులు, మావోయిస్టులు మొట్టమొదట, నక్సలైట్స్ మొట్టమొదట ఈ దేశంలో కులం ఉంది, కులం ద్వారానే వర్గం ఉంది అని చెప్పారు. మొదటి అంబేద్కర్ చెప్పిన తర్వాత చాలా రోజులకు కమ్యూనిస్టులు ఒప్పుకోలేదు, వర్గ దృక్పథమే మాట్లాడారు. కానీ చివరకు అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఒప్పుకున్నారు. ఏంటంటే కులం ఉంది, కులం ద్వారానే వర్గం ఉంది అని చెప్పారు. ఏ కులాలలో అయితే పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారో అదే పేద వర్గం అని చెప్పి ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కమ్యూనిస్టులందరూ కూడా ఒప్పుకుంటున్నారు. అంటే ఈ దేశంలో కులం ఉంది, ఈ కులం ద్వారా చాలామంది అంటారు ఈ కులం మూలంగా చాలా మంచి జరిగింది అని. కానీ కులం ద్వారా మనుషుల మధ్య ఎంత ఘోరం జరిగింది, మనిషిని పశువు కంటే హీనంగా చూసినటువంటి వ్యవస్థ ఈ కులం ద్వారానే ఈ సమస్యత తొలగించడానికి కోసం పేద కులాలకు సమానత్వాన్ని, స్వేచ్ఛ, సమానత్వాన్ని, వివక్షతను తొలగించుకోవడానికి పెట్టుకున్నటువంటి గొప్ప అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం అది. ఈ సమాజంలో కులాన్ని నిర్మూలించడానికే రిజర్వేషన్లు పెట్టారు తప్ప కులాన్ని పెంచడానికి రిజర్వేషన్లు పెట్టలేదు. సూక్ష్మంగా చాలామంది అర్థం చేసుకుంటారు, ఈ రిజర్వేషన్లు ఉంటే కులతత్వం పెంచి పోషిస్తుందంటారు. కాదు, రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఈ పేద కులాల వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పెద్ద ఆఫీసర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అయ్యారు. కులాన్ని నిర్మూలించేటటువంటి ఒక స్టెప్స్ పడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా కులాన్ని నిర్మూలించాలని ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్లను స్వాగతించవలసిందే. అదే ఇతివృత్తంగా మనకు ఈరోజు శరణం గచ్చామి సినిమాను సోదరులు తీశారు. ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ రిజర్వేషన్ల అనుకూలవాదులు అందరూ కూడా, రిజర్వేషన్లను వ్యతిరేకించే వాదులు కూడా చూడాలి. చూస్తే అర్థమవుతుంది వాళ్ళకు. రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు ఈ సినిమా చూస్తే మనం ఓ స్లోగన్ ఇవ్వచ్చు, చూడొద్దంటే తప్పనిసరి వాళ్ళు చూడడానికి అన్న వస్తారు. కాబట్టి రిజర్వేషన్ల అనుకూలులు, రిజర్వేషన్ వ్యతిరేకులు కూడా సినిమా చూస్తే సబ్జెక్టు తెలుస్తుంది. రిజర్వేషన్ల మీద ఉన్న చిన్న అపోహలు, అనుమానాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. కాబట్టి ఆ దిశగా సినిమా మంచి డైరెక్షన్ తోటి ఈ సమాజానికి ఒక ఇతివృత్తాన్ని, మంచి సబ్జెక్టును, ఈ సినిమా లోపల సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. వినోదము విజ్ఞానం కాకుండా సబ్జెక్టు ఆబ్జెక్టివ్ ఇచ్చేటటువంటి సినిమాను కూడా ఈ రిజర్వేషన్ల అనుకూలవాదులందరూ కూడా చూడాలి, చూయించాలి. తప్పనిసరిగా ఈ సమాజాన్ని సమాజము సామాజిక న్యాయం కోరేటటువంటి, మానవీయ విలువలు కోరేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దిశగా ఆలోచన చేసేటటువంటి ఇట్లాంటి సినిమాలు మరిన్ని రావడానికి ఈ సినిమాను మనం ఆదరిస్తే మరిన్ని సినిమాలు రాగలుగుతాయి. రాగానే మన గౌరవనీయులైనటువంటి దాసరి నారాయణ గారికి చెప్పాను, సార్ మీరు కొత్త సినిమాలు తీసుకోవాలి, రాజ్యాధికార సామాజిక స్పృహ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల లోపల రావాలి. ఎందుకంటే ఓటు అంటే తెల్లకాయుధం అనుకుంటున్నారు వాళ్ళు. ఓటు అంటే తెల్లకాయుధం. మనల్ని ఏమంటారు తెలుసా, ఊళ్ళకి పోతే కులం కంటే పార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సార్ చాలామందికి ఎక్కడైనా మీటింగ్లు పెట్టినప్పుడు పోతే నేను ఈ కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినా, ఈ పార్టీకే ఓట్లు వేసినా, ఈ పార్టీకే అధికారం ఇస్తున్నా, సచ్చిందాకా ఈ పార్టీలోనే ఉంటా అంటాడు మనోడే. ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. ఇంకోడు నాకు ఈ పార్టీ తెలుగుదేశంలో పుట్టినా, ఆ పార్టీ నా కొడుకు పుట్టింది,
నేను ఇంట్లోనే పుట్టినా, దీనికే ఓట్లేసిన, వీళ్ళనే ముఖ్యమంత్రులను చేస్తున్నా, ఇక ఇంట్లోనే దస్తే ఇక సత్యం ముందు ఇంకెందుకు పార్టీ మారాలని మనోళ్ళు అంటున్నారు. నేను మీటింగ్లలో చెప్తుంటా, అరే నాయన పోయినా మొన్నటిదాకా ముఖ్యమంత్రి చేసినోడు మంత్రులు చేసిర్రు, ముఖ్యమంత్రులు చేసిర్రు, పార్టీ ఓడిపోతున్నారని తెలియదడివే తెల్లారే పార్టీలే మార్చేస్తున్నారు, వాళ్ళు జంపు చేసేస్తున్నారు. అరే ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు పార్టీలను అర్ధగంటలో మార్చేస్తుంటే ఓట్లేసే నువ్వెందుకయ్యా ఇంకా ఈ పార్టీ నా కుట్టింది, నా కొడుకు కుట్టింది, మా తాత కుట్టింది. అరే నేను ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాదు, నీ జాతిని ఉద్ధరించిన పార్టీ కాదు, ఈ కులాన్ని నిర్మూలించిన పార్టీ కాదు, ఈ జాతిని తీసుకుపోయి పైకి తెచ్చిన పార్టీలు కావు. ఎంతసేపు దోపిడీ, పీడన, వివచ్చతను కొనసాగిస్తూ అధికారమే అవధిగా పెట్టుకొని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వీళ్ళ కోసం మీరు పార్టీలు మారం. అరే మన కుల పొడిలో పడితే కూడా మీరు పార్టీ మారన ఓట్లు. చాలామంది ఏం చేస్తారు తెలుసా, మన కులపోడు దళితుడు, ఒక ఎస్టీ, ఒక బేసి ఇలవడి ఆయన మీద అగ్రకులాల నిలబడితే కూడా లేదు నేను ఈ పార్టీకే ఓటేస్తా, ఇక అగ్ర కులపాయ నిలబడ్డా సరే ఇంకెవరైనా సరే అంటాడు. అరే మన కులపోడు నిలబడ్డాడంటే కూడా లేదు నేను ఈ ముసల్తనానికి సత్యం ముందు ఇదంతా ఎందుకు చేస్తా అంటారు. అగ్రకులాలేమో కులాన్ని చూసి ఓటేస్తారు, మన పేద కులాల వాళ్ళేమో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అని పార్టీని చూసి ఓట్లు వస్తారు. అందుకే పార్టీని చూసి ఓట్లేసే సిస్టమ్ పోయి పేద కులాలకే రాజ్యాధికారం అనే దిశగా ఓట్ల ఇతివృత్తంగా ఓటు యొక్క అంశాన్ని, సబ్జెక్టును తీసుకొని మన దర్శకరత్న దాసరి గారు ఒక సినిమా తీస్తే ప్రజల లోపల అట్లాంటి అనేక సినిమాలు తీశారు. అదేవిధంగా అట్లాంటి సినిమాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ప్రజల లోపల సామాజిక విప్లవం రావాల్సినటువంటి ఉంది. ఆలోచనల పరివర్తన, ఆ ఇతివృత్త ఓట్ల మీదనే ఓటు యొక్క విలువ. ఓటు అంటే ఏమనుకుంటుండు, తెల్లకాయుధం అనుకుంటుండు మనోడు. ఓటు అంటే తెల్లకాయుధం కాదు, ప్రధానమంత్రి పదవితో సమానం, ముఖ్యమంత్రి పదవితో సమానం. ఓటే మన యొక్క భవిష్యత్తు. ఈ పేద కులాల భవిష్యత్తు మారకపోవడానికి కారణం ఏంటి తెలుసా, ఓటే. ఆ అంశాన్ని రాజకీయంగా ప్రజలకు చైతన్యం చేయవలసినటువంటి ఇతివృత్తాన్ని ఈ సినిమా అనే సాధనం ద్వారానే ప్రజలకు చేరితే చాలా సులభంగా చేరుతుంది, గుండెలకు హత్తుకున్న విధంగా చేరుతుంది, ప్రజలను ఆకర్షించే విధంగా, అర్థమయ్యే విధంగా చేరుతుంది. కాబట్టి సులభంగా, సరళంగా. But I would like to say that first of all, thank you all of you for coming here and supporting us like this. We really appreciate that. And not only the song, the whole movie, we all are making with lot of belief, emotions, truthfulness, and hope. So the hopes are all because of you, from you. And I really want, I really need, I really wish that you, all of you, will appreciate us, support us in all the way. And the cinema which we are making, you all are going to love it, because this is really different and really related to all of us, especially the women. It is really good. And I really relate to us. I mean, I really relate to this very personally. So I wish that you all will love it and support us as usual. Thank you very much for coming here. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మన హీరో నవీన్ సంజయ్ గారు మాట్లాడబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. ఇలా ఈరోజు మీ ముందు ఉండడానికి కారణం మా తల్లిదండ్రులు, మమ్మీ డాడీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ శరణం గచ్చామి గురించి ఫస్ట్ నేను మురళి గారిని కలిసినప్పుడు ఆయనలో ఒక ఫైర్ చూశానండి. అసలు నాకు యాక్చువల్లీ స్టోరీ మురళి గారే చెప్పారు. యాక్చువల్లీ ఆ రోజు ఆయన చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలాంటి ఫైర్ ఉన్న సబ్జెక్ట్లో నేను చేస్తే చాలా బాగుంటుందని యాక్చువల్లీ నాకు చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతూ ఈ రోల్ చేశాను నేను. అండ్ సినిమా యాక్ట్ చేయకముందు అంబేద్కర్ గురించి నాకు ఒక కైండ్ ఆఫ్ ఉండేదండి. సినిమా చేశాక అంబేద్కర్ గారు ఏంటో అసలు రిజర్వేషన్ అంటే ఏంటో, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో ఇవన్నీ క్లారిటీగా తెలిసాయండి. అంబేద్కర్ చెప్పిన 3 విషయాలు నాకు చాలా బాగా నచ్చాయండి. ఫస్ట్ ఏంటంటే, పుట్టిన ప్రతి ఒక్కరికి పెరిగే వరకు విద్యనిమ్మన్నారు ఫ్రీగా. ప్రభుత్వం అలా విద్యనిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. తర్వాత విద్య ఫినిష్ అయ్యాక వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. తర్వాత ఎవరైనా అనారోగ్యం పాలైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళందరినీ ఆరోగ్యవంతులను చేసి ఇంటికి పంపించాలన్నారండి.
ఇవన్నీ ప్రభుత్వం నిజంగా చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. అండ్ ఈ సినిమాలో నాకు ఒక క్వశ్చన్ ఉంటుందండి, ఒక డైలాగ్లో. మనం పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు టీవీ ఛానల్స్లో భగవద్గీత శ్లోకాలు, అల్లా మార్గం, క్రీస్తు ప్రోగ్రాంలు, మొత్తం చాలా ప్రోగ్రాంలు వస్తాయండి. కానీ మన దేశాన్ని నడిపించే ఈ కాన్స్టిట్యూషన్ గురించి, అసలు అంబేద్కర్ ఏం రాశారో అవన్నీ కొంచెం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చెప్తే చాలా బాగుంటుందని ఒక క్వశ్చన్ ఉంటుంది. అది నిజంగా అది ఉంటే మనందరికీ అసలు కాన్స్టిట్యూషన్ ఏముంది, అసలు కాన్స్టిట్యూషన్లో ఇవి ఉన్నాయా, అవన్నీ బాగా తెలుస్తాయండి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మురళి గారికి అండ్ ప్రేమ్రాజ్ గారి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. మురళి, వీళ్ళిద్దరి కలయికలో శరణంగా ఇచ్చామి సినిమా నిర్మాణం పూర్తవుతోంది. ఆడియో దాదాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాయించిన పాట 125వ జయంత్యుత్సవాలు రేపు జరుగుతున్న సందర్భంలో ఈరోజే ఆ పాటని ఆవిష్కరించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ఉద్యమ నేతలు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, చాలాసేపటి నుంచి కూర్చున్న మీరు, మీ ఓపికకి వందనం, అభివందనం. నాకు ప్రేమరాజును చూసినప్పుడల్లా ఒక సినిమా డైరెక్టర్ కంటే ఒక చిన్న స్పార్క్ ఉన్న విప్లవం కనపడతా ఉంటుంది అతని మాటల్లో. ఎందుకంటే చాలామంది సినిమాలకు వచ్చారు, చాలామంది సినిమాలు తీశారు, దర్శకులయ్యారు. ఎవరి ధోరణిలో వాళ్ళు, పెద్ద హీరో దొరికితే పెద్ద హీరోతోటి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ సినిమా దొరికితే ఎంటర్టైన్మెంట్ సినిమాతోటి సినిమాలు తీసేద్దామనే ధోరణిలో చాలామంది వచ్చారు. కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది కాలేకపోయారు. అయితే ఇందాక తమ్ముడు కృష్ణయ్య ఒక మాట చెప్పాడు, సినిమాలు స్ఫూర్తినివ్వాలి అని. నేను 100కి 100 తమ్ముడితో నేను ఏకీభవిస్తున్నా. సినిమా అనేది చాలా వెరీ పవర్ఫుల్ వెపన్. AK-47లు వీటిలన్నిటికంటే స్ట్రాంగ్. నిజంగా సినిమా అనేది అంత పవర్ఫుల్ కాకపోతే ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు, జయలలిత ముఖ్యమంత్రి ఎలా అవుతుంది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఎలా అవుతారు, మా అందరికీ ఇంత ప్రజాదరణ ఎందుకు వస్తుంది? ఈ రోజున మీరు వేదిక మీద ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, పుస్తకాల్లో ఎన్ని రాసినా, ఒక సినిమాలో చూపించే ఒక డైలాగు అది ఒక మనిషి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక దేవదాసు సినిమా మా మేనమామను తాగుడు మానిపించి మనిషిని చేసింది. అలాగే నాగయ్య గారి యోగి వేమన సినిమా బెండపూడిలో ఆయన సాధువుని చేసిన అమలాపురం దగ్గర. అలాగే సినిమాలు పూర్వం అన్నీ కూడా ఒక స్ఫూర్తిని తెచ్చాయి. కానీ ఈ రోజున సినిమాల వల్ల సమాజానికి ఉపయోగం జరగకపోగా కుర్రకారులో, యువతలో చాలా నష్టం జరుగుతోంది. నాన్నని పోరా అని, అమ్మని పోవే అని, అమ్మా నాన్న లేకపోతే ఏమిటి? ఒక సినిమాలో చెప్తారు, రే మనిషి పుట్టింది ఎందుకో తెలుసా, పెరిగి పెద్దవాడైన తర్వాత ఏం చేయాలో తెలుసా, ఉద్యోగం అంటావేమిట్రా, ఉద్యోగం, చదువు అంటావేమిట్రా, ప్రేమ కోసమే మనం పుట్టాం. వాట్ ఈస్ దిస్?
ప్రేమ కోసమా మనం పుట్టాం? మనం పుట్టింది ఏదో ఒకటి సాధించడానికి. చదువుకో, ఉద్యోగాన్ని సంపాదించు, 4 రూపాయలు సంపాదించు, పెళ్లి చేసుకో. ప్రేమించే పెళ్లి చేసుకుంటావో, ఎవరినైనా ఎత్తుకుపోయే పెళ్లి చేసుకుంటావో అది నీ ఇష్టం. కానీ ఏమీ తెలియకుండా 16వ ఏట నీ తల్లిదండ్రులు నీకు కష్టపడి డబ్బులు ఇచ్చి నేను స్కూల్లో నుంచి కాలేజీలోకి చేర్పిస్తే వెంటనే లవ్ అని ఒక అమ్మాయిని తీసుకుని మీరు వెళ్ళిపోయి ఎక్కడో పెళ్లి చేసుకుని మీరు ఏం చేస్తున్నారు? తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఇది కాదు మన జనానికి చెప్పాల్సింది. నేను ఒకటే కోరుతున్నా, చాలాసార్లు చెప్పాను సినీ వేదిక మీద, మనం వాళ్ళని బాగు చేసే శక్తి మన దగ్గర లేకపోతే చెడు చేసే పని మాత్రం మీరు చేయొద్దు అని. అలాగే ఎన్నో కమర్షియల్ సినిమాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న ప్రేమరాజ్ నగరం నిద్రపోతున్న వేళ ఎంత మంచి టైట్లో చూడండి. పెళ్ళాడు చూపిస్తా, లేకపోతే ప్రేమించుకుందాం రా, పెళ్ళాడుకుందాం రా, ఆటాడుకుందాం రా, లేచిపోదాం రా, ఇవి కాకుండా నగరం నిద్రపోతున్న వేళ, అలాగే ఆకాశంలో సగం. అంటే దేర్ ఈజ్ సంథింగ్, ఒక మెటల్ ఏదో ఉంది మైండ్లో. ఎవరికైనా సరైన అవకాశం వస్తే తప్ప వాళ్ళలో ఉన్నది అసలు విషయం తెలియదండి. సరైన అవకాశం రావాలి. రాజమౌళి టీవీ సీరియల్స్ చేసేటప్పుడు అంత గొప్పవాడవుతాడని ఎవరైనా అనుకున్నారా? సరైన అవకాశం వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాడు. అలా సరైన అవకాశం రావాలి. బహుశా అవకాశం ఈ సినిమాతో కూడా రావచ్చు, రావాలని కోరుకుంటున్నాను. మురళి కేవలం నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి నా కమర్షియల్ సినిమా కాదు, సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే సినిమా తీయాలి అని అతను ముందుకు వచ్చాడంటే అలాంటి నిర్మాతను మనస్ఫూర్తిగా అభినందించాలి. మురళి డబ్బులు పోయినా పర్వాలేదు అని అనుకోవడంలో తప్పు లేదు, కానీ సినిమా తీస్తే ఖచ్చితంగా డబ్బులు రావాల్సిందే. ఎందుకు రావాలి అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి కోసం కాదు. డబ్బులు రావడం అంటే సినిమా చాలా కాలం ఆడడం, ఎక్కువ మంది చూడడం. అది చూడడం మూలంగా నువ్వు ఏం చెప్పాలనుకున్నావో, నీ మనసులో ఉన్న ఆవేదన ఏమిటో అది ప్రజలకి అలా అలా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఒసే రాములమ్మ సినిమా అంత ఆడి ఉండకపోతే అంత చైతన్యం దేశవ్యాప్తంగా వచ్చి ఉండేదంట. ఆడాలి, సినిమా తీసేది ఆడటం కోసమే. ఆ ఆడే దాంట్లో మనం చెప్పదలుచుకున్నది చాలా వివరంగా చెప్పడం. ఎల్ఈడి కళ్ళతో కట్టేసావే, స్ట్రాబెర్రీ లిప్స్ తో పట్టేసావే.
ట్యూన్ లేని పాటలే పాడించవే, బ్రేక్ లేని డాన్సులే చేయించవే. Jare, 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 Jare,